ఓకే, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. జనంతో మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? శ్రియా. ఓకే శ్రియ, ఏం చదువుతున్నావు? బీఎస్సీ సెకండ్ ఇయర్. ఓకే, బీఎస్సీ సెకండ్ ఇయర్. ఏ గ్రూప్? అంటే బీఎస్సీలో కంప్యూటర్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్స్ ఉందా? ఫ్యూచర్లో ఏంటి ప్లాన్స్? సాఫ్ట్వేర్ డెవలపర్ అవుదామని అనుకుంటున్నాను. సాఫ్ట్వేర్. యా. నెక్స్ట్ అంటే ఏ కాలేజ్లో చదువుతున్నావు? విల్లామారి డిగ్రీ కాలేజ్. ఎలా ఉంది మీ కాలేజ్? కాలేజ్ ఇస్ నైస్, ఐ లవ్ మై కాలేజ్. సరదాగా మీ ఫ్రెండ్స్ కోసం, వాళ్ళ కోసం చెప్పు. ఎలా ఉంటారు మీ ఫ్రెండ్స్, మీరు అంతా? కాలేజ్ బాగుంటుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ. ఫ్యాకల్టీస్ ఆల్సో వెరీ నైస్. సో ఐ లవ్ మై టైమ్ హియర్. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మా బెస్ట్ ఫ్రెండ్. ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీ ఫ్రెండ్కి కానీ, మీ పేరెంట్స్కి కానీ, లేదంటే మీ రిలేటివ్స్కి కానీ, ఎవరికైనా ఏదైనా విషెస్ కానీ, ఏదైనా మెసేజ్ కానీ? పేరు చెప్పను, బట్ యా, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ బీయింగ్ మై ఫ్రెండ్, హర్ బీయింగ్ మై ఫ్రెండ్ ఫర్ 8 years. పేరు? దుర్గా భవాని. ఓకే, దుర్గా. ఏ కాలేజ్? విల్లామెరి. విల్లామారి కాలేజ్. కాలేజ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది కాలేజ్. ఏం చదువుతున్నావు? బీకామ్ కంప్యూటర్స్ ఫస్ట్ ఇయర్. బీకామ్ కంప్యూటర్స్ ఫస్ట్ ఇయర్. బీకామ్. ఫ్యాకల్టీ అంతా ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీ బాగుంటుంది, మంచి కమ్యూనికేషన్ బాగా చేస్తారు, ఫ్రెండ్లీగా ఉంటారు. ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? ఫ్రెండ్స్ కూడా బాగుంటారు. ఎలా ఎంజాయ్ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఫ్రీ టైంలో? ఫ్రీ టైంలో మాట్లాడుకుంటాం, క్యాంటీన్, క్లాస్లోనే లైక్ ఫ్రీ టైం దొరికినప్పుడు లైక్ సింగింగ్ కానీ అట్లా. పేరెంట్స్కి తర్వాత కాలేజ్లో తెలియకుండా ఎప్పుడైనా ఏమైనా మూవీస్ అవి చూసావా? లేదు లేదు లేదు. చాలా సిన్సియర్ స్టూడెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి కానీ, లేదా మీ పేరెంట్స్, రిలేటివ్స్ ఎవరికైనా ఏదైనా విషెస్ అవి చెప్పాలనుకుంటున్నావా మా 95 న్యూస్ ద్వారా? సరదాగా నిన్న రాఖీ సెలబ్రేట్ చేసుకున్నావా? చేసుకున్నాను. ఎలా చేసుకున్నావు? మీకు ఒక ఓన్ బ్రదరా? నాకు ఒక బ్రదర్ ఉన్నాడు నా తర్వాత. ఏమొచ్చింది మీ అన్నయ్య దగ్గర నుంచి నీకు గిఫ్ట్? చాలా మంది చాక్లెట్స్ ఇచ్చినారు, డబ్బులు ఇచ్చినారు. ఎంతమందికి కట్టావు? నేను అరౌండ్ 8 members. 8 మెంబర్సా? అంటే 8 గిఫ్ట్స్ వచ్చాయా? ఓ గుడ్. ఓకే, ఇప్పుడు మీ ఏమైనా విషెస్ అవి చెప్పాలనుకుంటున్నావా ఎవరికైనా మా 95 న్యూస్ ద్వారా? ఏదైనా మెసేజ్? పేరు? అక్షయ. అక్షయ. ఏం చదువుతున్నావు? బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ కంప్యూటర్సా? ఓకే, బీకామ్ చదువుతున్నావు కదా, నువ్వు కూడా కామ్గా ఉంటావా లేదా? లేదు లేదు. నిన్న రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? బాగా సెలబ్రేట్ అయింది. ఎంతమందికి కట్టావు? ఒక్కరికే, మా ఓన్ బ్రదర్. అవునా? ఏం గిఫ్ట్ ఇచ్చాడు? డ్రెస్. డ్రెస్సా? వావ్, సూపర్. అయితే మీ ఇంకా ఏమన్నా అంటే ఫ్రెండ్స్కి కానీ, లేకపోతే మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నావా మెసేజ్? లేదు, ఎవరికి ఏం లేదు. మూవీస్ చూస్తావా? మూవీస్ మూవీస్ ఈరోజు ఖుషి మూవీ రిలీజ్ అయింది కదా, వెళ్ళలేదా? వెళ్తావా? వెళ్తా. చానికే ప్లానా? అవును. ఎవరు ఫేవరెట్ నువ్వు? హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్. అర్జున్ రెడ్డి కూడా ఇష్టమేనా? విజయ్ దేవరకొండ ఇష్టమే, కానీ ఈ మధ్య ఆయన చేస్తున్న మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయి. ఓకే, మరి ఖుషి టాక్ వచ్చిందా? ఎలా ఉంది అంటున్నారు? తెలుసుకొని వెళ్తున్నావా? ఎలా ఉన్నా చూస్తావా? చూస్తా, ఎలా ఉన్నా చూస్తా. విజయ్ దేవరకొండ కోసమా, సమంత కోసమా? సమంత. విజయ్ దేవరకొండ అంత ఇష్టమే, కానీ మరి అంత లేదు, సమంత కోసం. అవునా? ఓకే, అయితే ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ఎవరికైనా, మీ ఫ్రెండ్స్కి కానీ, లేదంటే పేరెంట్స్కి కానీ, రిలేటివ్స్ కానీ ఏమన్నా విష్ చేయడం కానీ? ఇవాళ ఎవరిదైనా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉందా మీ ఇంట్లో కానీ, ఎక్కడైనా మీ ఫ్రెండ్స్తో కానీ? ఇప్పుడంటే ఇక్కడ ఏం లేదు, అంతా ఓకే, ఏం లేదు. ఏమి చెప్పాలనుకోవట్లే? మీ ఫ్రెండ్స్కి ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ఎప్పుడైనా నిన్ను ఎవరైనా బాధ పెడితే ఆ విషయం ఏదైనా చెప్పాలంటే చెప్పే, అలా ఎందుకు చేశారు అని. ఇంటర్లో మా ఇద్దరికి గొడవ అయింది. నీ పక్కనే ఉందా గొడవైన మనిషి? గ్రేట్. గొడవ అయింది అన్ఎక్స్పెక్టెడ్గా. ఈ కాలేజ్లో జాయిన్ అయినాం, అసలు తెలియదు ఒకరికొకరికి కాలేజ్లో జాయిన్ అయినామని. ఇంకా చాలా క్లోజ్ అయిపోయినాం. చాలా గొడవలు వచ్చాయి ఇంటర్లో. అంటే ఎలాంటి విషయాల్లో గొడవలు వస్తుంటాయి? అంటే నార్మల్ ఫ్రెండ్షిప్లోనే. ఒక్కటి చెప్పు సరదాగా. అంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం అలా. సో ఇప్పుడైతే ఇద్దరు బాగా మెచ్యూర్డ్గా అయిపోయారనమాట.
గొడవలు ఏం లేవు. ఇప్పుడు మీరు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఖుషి సినిమాకి తను వస్తుందా? తను వస్తుంది అనుకుంటా సండే. ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, 1st to 10th, ఇంటర్, డిగ్రీ నాతోనే. ఓకే, 1st to 10th వరకు ఏమైనా గొడవలు వచ్చాయా? ఇంటర్లోనే? స్కూల్లో ఇంటర్లోనే వచ్చాయి అంతే. ఓకే, ఇప్పుడైతే ఎలా ఉంటుంది నీతో? ఇప్పుడు చాలా క్లోజ్ ఉంటుంది. అన్నీ షేర్ చేసుకుంటారా ఇద్దరు? చేసుకుంటాం. ఓకే, తనతో కూడా మాట్లాడేద్దాం ఉండి అయితే ఒకసారి. తనైతే అంటుంది మరి మీ ఇద్దరికి మధ్య ఇంటర్లో గొడవలు వచ్చేవని. నువ్వు చెప్పు, ఏమంటావు? అసలు పేరేంటి? వాణి. ఓకే, వాణి. వాణి ఏమైనా పాటలు వచ్చా నీకు? అన్ని మాటలే ఎందుకు? అయితే చూసి నేను కరెక్ట్గా అడిగా. ఫేస్ రీడింగ్ తెలుసు నాకు. ఓకే, ఏదో ఒకటి. ఇప్పుడు ఖుషీకి వెళ్తున్నావు కదా, ఖుషీలో చాలా హిట్ అయింది సాంగ్. పేరు? మై నేమ్ ఇస్ మౌనిక. మౌనిక. డ్రెస్ కలర్ఫుల్గా ఉంది, లుకింగ్ బ్యూటిఫుల్. అయితే మీ కాలేజ్ ఎలా ఉంటుంది? అంటే ఏమైనా ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి జరుగుతుంటాయా? యా, మా దాంట్లో ప్రోగ్రామ్స్ జరుగుతాయి, సైమల్టేనియస్గా స్టడీస్ కూడా జరుగుతాయి. ఆఫ్ కోర్స్ కాలేజ్లో స్టడీస్ జరుగుతాయి కదా. ఓకే, నెక్స్ట్ అంటే ఇప్పుడు మీ కాలేజ్లో ఏం చదువుతున్నావు అసలు నువ్వు? ఐఎమ్ ఫ్రమ్ BBA 1A జనరల్. ఓకే. సో ఐఎమ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, BBA చేస్తావు అంటే నెక్స్ట్ ఏంటి చేస్తావు? ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? మై ఫ్యూచర్ ప్లాన్ ఫర్ MBA. And I want to get in a good job in a good placemented companies and all. అంటే ఇండియాలోనే చేద్దామనే ఉందా, లేదంటే ఫారెన్ ఏమైనా ప్లాన్ ఉందా? Foreign ante, if my mom permissions, then I'll go. ఓకే, నీకైతే ఇంట్రెస్ట్ ఉంది? Yeah, I am interested. ఓకే, ఇంకా కాలేజ్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ గురించి చెప్పి ఏదైనా పార్టిసిపేట్ చేస్తావా నువ్వు? Yeah, last time Onam జరిగింది మా దాంట్లో. So we did Rangoli competition like that. సో నువ్వు బాగా రంగోలీ వేస్తావా మంచిగా? Not అంటే అంత మంచిది కాదు. Just I participated with friends. ఓకే, ఇంకా వేరే ఏమైనా సాంగ్స్ అవి పాడుకుంటుంటావా ఇంట్లో సరదాగా? మరి ఏం మా కోసం కూడా సరదాగా ఒక పాట పాడే. యాక్చువల్గా నాకు గొంతు బాగాలేదు. ఇట్స్ ఓకే, మాకు బాగానే ఉంది. మాట బాగుందిగా, పాట కూడా బాగుంటుంది. పేరు? శ్వేత. శ్వేత. మీ ఇద్దరు ఫ్రెండ్సా? తను నువ్వు? ఫ్రెండ్స్ మేము. ఇంకా ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు మీ కాలేజ్లో నీకు? నాకైతే వీళ్ళిద్దరు, మేము 3 ఎప్పుడు క్లోజ్గా ఉంటాం. 3. ఇంకొకళ్ళు ఎవరు? ఉజ్మా, ఆమె ఇప్పుడే వెళ్ళింది వాళ్ళ. మీ ఫ్రెండ్స్ బాండింగ్ ఎలా ఉంటుంది మీకు మీ మధ్యన? ఎలా అంటే మేము ఎవరిని పట్టించుకోము, మేము ముగ్గురమే ఎక్కువ క్లోజ్గా ఉంటాము. ఏది గొడవ పడ్డాయేమైనా మేము ముగ్గురమే పడతాం. మా ముగ్గురులోనే ఉంటుంది. ఇంకా 4th పర్సన్ ఎంటర్ అవ్వకుండా చూసుకుంటారు. ఎవరైనా వచ్చారంటే జలస్ ఫీల్ అవుతాను నేనైతే ఫస్ట్. అందుకే మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటా. ఇంతకుముందు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా అలానే జలస్ ఫీల్ అవుతుంటా ఎవరైనా వస్తే. అంటే మీ మధ్యలో ఇంకా వేరే ఫ్రెండ్ ఎవరైనా వస్తే నీకు నచ్చదు? ఓన్లీ మీరే. అంటే ఎప్పటి నుంచి మీరు ఫ్రెండ్స్? ఈ కాలేజ్కి వచ్చాకనా చిన్నప్పటి నుంచి? కాలేజ్ నుంచి వచ్చాకనే. కాలేజ్ నుంచి వచ్చాక. ఈ కాలేజ్లో వచ్చాకనేనా? ఓకే, నీకు ఏ కలర్ అంటే ఇష్టం? వైట్, లైట్ పింక్. లైట్ పింక్. ఓకే, నీకు కూడా సాంగ్స్ వచ్చా? ఇద్దరు కలిసి ఏదైనా పాడతారా? చాక్లెట్ అయిపోయింది అక్కడ, చాక్లెట్ పాపకి. ఉండిపోతారా గుండె నీదేరా, హత్తుకుంటారా నిన్ను మనసారా, కలతై కనులే వెతికే రాని కై వదిగే తనువే జతలేక తోడై, చుట్టూ నా వెంటే ఎంతో మందున్నా నా నువ్వే లేవని ఆతనా, కరిగే కన్నీరే పడుతూనే ఉందే అర్థం కాలేని వేదన, చూస్తూ చూస్తూనే మాయగా నువ్వే మారావు శ్వాసగా, మది నిన్ను మరువదని మాటే ఇచ్చెనులే మరువక గడదాకా ఉండరా. వండర్ఫుల్ కదా, చాలా బాగా పాడావు. ఇంకొక పాట పాడతావా? అండ్ నువ్వు పాడిన తర్వాత నాకు ఇంకో పాట వినాలనిపిస్తుంది. మన లైఫ్లో మనం లైక్ ఎంతోమంది వస్తారు వెళ్ళిపోతారు. అంటే మనకి ఇప్పుడు లైక్ ఇప్పుడు మనం జరిగే విధానం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు బయట యూజువల్లీ ఇప్పుడు లవ్ స్టోరీస్ ఎక్కువ జరుగుతున్నాయి. సో ఒక మనిషి మన లైఫ్లోకి రాగానే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ లైఫ్లో నుంచి అతను వెళ్ళిపోగానే మనం ఫీల్ అయిపోయి మనం సూసైడ్ అటెంప్ట్ చేసుకొని విల్ ఎండ్ అప్ అవర్ లైఫ్. సో దట్ ఈస్ నాట్ అ లైఫ్ రియల్లీ, బికాజ్ లైఫ్ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ అ గాడ్. సో యూ నీడ్ టు బీ ఆల్వేస్ ప్రీషియస్ టువర్డ్స్ ఇట్. అంటే ఎవరో ఏదో అన్నారని నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతావు? యూ నో వాట్ యు ఆర్, రైట్? సో యూ నీడ్ టు హ్యావ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్ అండ్ ఎవ్రీథింగ్. దట్స్ ఇట్.